విద్య వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన వస్తోందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రేపు జరగబోయే ప్రజా ఉద్యమ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి రావాలని స్థానికులకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితి ఉంది. పేద ప్రజల దగ్గర నుంచి పేద విద్యార్థుల వరకు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 నెలలుగా కూడా ఆందోళన చేస్తుంది. ప్రజల వద్దకు వెళ్ళింది, కోటి సంతకాల సేకరణ చేసింది. రేపు భారీ ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నారు. మన దగ్గర వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏం చేయబోతున్నారు రేపు? ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది? మెడికల్ కాలేజీలు మీరు కోటి సంతకాల సేకరణ ఇట్లాంటివన్నీ కూడా అనేక ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 17 నెలల కాలంలో సంపద సృష్టి అని చెప్పి ఈ రకంగా దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం, అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా చాలా దారుణం. ఎందుకంటే జనాభా ప్రాతిపదికగా ప్రతి 10,000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఆలోచన చేసి కరోనా అనేది భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చినా ఇటువంటి మహమ్మారి, కరోనా కంటే మించిన ఏదన్నా వచ్చినా కూడా, వైరస్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సన్నద్ధం చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద హాస్పిటళ్ళు లేవు, ఆ టైంలో లేవు. కాబట్టి దానికి ఆ రకమైన పరిస్థితులు కలగజేయాలన్న ఉద్దేశంతో ఒక్కసారి డాక్టర్లు రావాలంటే రారు. అందుకోసమే దానికి ఫెసిలిటీస్ కల్పించే కార్యక్రమంలో భాగంగానే ఇన్ని కాలేజీలు యుద్ధ ప్రాతిపాదికగా, దేశంలో చరిత్ర ఇది, ఏ రాష్ట్రంలోనూ ఇన్ని కాలేజీలు ఒక్కసారి వచ్చిన పరిస్థితి లేదు. 17 మెడికల్ కాలేజీలు అంటే మాటలా అవి. భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడకోకూడదంటే మరి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. ఒక మెడికల్ కాలేజు, దానికి అనుసంధానంగా ఒక 650 పడకల ఒక హాస్పిటల్ ఉండాలి అని భావించి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో 10 మెడికల్ కాలేజెస్, అది కూడా 50 నుంచి 60-70% వరకు కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో. 7 మెడికల్ కాలేజీలు పూర్తి తరహాలో కంప్లీట్ చేసి మిగతా కాలేజీల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 నుంచి 70% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలి? మరి ఏదైతే ఇన్కంప్లీట్ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అలా తీసుకోకరాకపోగా మరి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటి? మా కాడ డబ్బులు లేవు, మేము ఆ కాలేజీని నిర్మాణం చేయలేము, మరి అది నిర్వర్తించలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేట్ వాళ్లకు తక్కువ రేట్లో ప్రైవేటీకరణ చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి. అసలుకు విద్యకు కానీ తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యపరంగా వచ్చేటటువంటి పేద ప్రజలకు ఆరోగ్యానికి దూరం చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ ముఖ్యమంత్రి పయనిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం బలవంతంగా చేయాల, వాళ్ళకై వాళ్ళే స్వచ్ఛందంగా ఇది తప్పు అని ప్రజలందరూ కూడా వచ్చి పేపర్ తీసుకొని సంతకం పెట్టే కార్యక్రమం జరిగింది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తాం, అన్ని కలిసి వచ్చి అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ప్రైవేటీకరణ నిలిపివేయకపోతే భవిష్యత్తులో మరింతగా ఆందోళనలు ఉధృతం చేస్తామని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసిన పాపం కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కోటి సంతకాల సేకరణలో ప్రజలు పెడుతున్న ఒక్కో సంతకం ఒక్కో తూటాల ప్రభుత్వానికి తగులుతోందన్నారు. రేపు నెల్లూరు సిటీలో ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాము అంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ, అదేవిధంగా రేపు ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీకి సంబంధించి ఇక్కడ సమన్వయకర్త ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ప్రజల నుంచి అయితే అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఈ స్పందన రావడానికి కారణం
కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ అన్నది ఒకటే కాదు, అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, పేదవాడిని తీసుకొచ్చి రోడ్డును పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలకు తోడు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా, విద్యని వైద్యాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితిలోకి వస్తూ ఉన్నారన్న కోపంతో ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను చెప్పగలను, ఇళ్ళకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్సు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక గుడ్ కాజ్ మీద మీరు వచ్చినారని చెప్పి సంతోషంగా సంతకం చేసిన పరిస్థితి మనం చూసినాం. రేపటి రోజున అంటే 12వ తారీఖున అన్ని 175 నియోజకవర్గాలన్నింటిలో కూడా ర్యాలీలు నిర్వహించి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ, కలెక్టరేట్స్లో కానీ ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి పంపించాలన్న డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మీరు వెళ్ళే చోట కావచ్చు, ఈ కోటి సంతకాల సేకరణలో పేద విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? మనకి గవర్నమెంట్ సెక్టార్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సింది పోయి ఉన్న వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే దీన్ని ఒక్క స్టూడెంట్సే కాదు అపోజ్ చేస్తూ ఉండేది, ప్రతి ఒక్క పేదవాడి గుండెని తాకింది ఇదంతా కూడా. వారి చేతిలో నుంచి వచ్చినటువంటి ప్రతి సంతకం కూడా ఒక తోటలాగా ఈ ప్రభుత్వానికి తగలాలన్న ఆలోచనతో వారందరూ కూడా ముందుకు వచ్చి సంతకం చేయడం జరిగింది. సిటీ ఇన్ఛార్జ్గా, ఒక ఎమ్మెల్సీగా సిటీలో ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు? పోలీసులు ఒకవేళ దాన్ని వ్యతిరేకించేటువంటి విధానం గారు అనుమతులు ఇవ్వలేనటువంటి పక్షంలో ఏ విధంగా ముందుకెళ్లాలని? ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే వాళ్ళు మమ్మల్ని అడ్డుకునే ఆలోచన అయితే పెద్దగా కనిపించట్లేదు, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలన్న ఆలోచన ఉంది. అంటే ఈ కండిషన్స్లో మీరంతా కూడా జరుపుకోవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా మేము ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా, ప్రజల యొక్క గుండె చప్పుడిని ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో ఈ నిరసన ర్యాలీని కూడా చేయడం జరుగుతుంది. సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రధానమైనటువంటి విగ్రహం ఉంది విఆర్ కాలేజీ సెంటర్లో. అక్కడ ఆయనకి గార్లాండ్ వేసి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా అక్కడికి వచ్చిన వారందరూ కూడా అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత అక్కడి నుంచి పాత జిల్లా పరిషత్ ఆఫీసు మీదుగా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి ఇటు పేద విద్యార్థులే కాదు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఉంది ప్రస్తుతం. రేపు నిర్వహించబోయేటువంటి ర్యాలీలకి పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘ నేతలందరూ కూడా వచ్చి విజయవంతం చేసి ఈ ప్రజా వ్యతిరేక విధానమైనటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పైన ఉక్కుమాదం మోపాలని చెప్పి కూడా ఎమ్మెల్సీ, అదేవిధంగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి మొట్టికాయ పడిందని, ప్రజలు పీపీపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రేపు అన్ని వర్గాల ప్రజలతో కలిసి ర్యాలీ చేస్తున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వ విధానంతో ఏపీలో 2500 సీట్లు కోల్పోయిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం నడుస్తోందని, ఈ నెల చివరిలో గవర్నర్ని కలవనున్నట్లుగా వెల్లడించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి సర్కారు వెనక్కి తగ్గే వరకు వైఎస్ఆర్సీపీ పోరు ఆగదు అంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాటుకి పిలిపించింది. రేపు విద్యార్థుల ర్యాలీకి పిలిపించిన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు విద్యార్థులు కూడా కదం తొక్కనున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ. అంటే ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వము గుడ్డిగా వ్యవహరిస్తుంది, ఈ ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వముని దిగి రావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీలందరూ కూడా, ప్రజా సంఘాలందరూ కూడా, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. 100% వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకనంటే ఒక ప్రణాళికాబద్దంగా ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీలని అనుమతులు తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించి అలా సీట్లు కేటాయించి అధునాతమైనటువంటి పరికరాలను కొనుగోలు చేసి సిద్ధంగా చేస్తే 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయితే, 2 మెడికల్ కాలేజీలు 100% కంప్లీట్ అయితే ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం ఒకసారి గమనిస్తే అందరూ కూడా, విద్యార్థి లోకం అంతా కూడా వైద్య విద్యని అందరినీ ద్రాక్ష కింద చేసేసినటువంటిది కూటమి ప్రభుత్వం. ప్రైవేటీకరణ విషయంలో కూడా వాళ్ళకి సగం తెలిసి సగం తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ రోజు మేమందరం కూడా ఎన్ని సీట్లు కోల్పోయాము,
ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయటం మూలంగా 2,500 సీట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కోల్పోవడం జరిగింది. పీజీ సీట్లు కోల్పోవడం జరిగింది. మెడికల్ కాలేజీలు చెప్పినటువంటి విధానం మూలంగా, ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు పనిచేసేటటువంటి విధానం మూలంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకి మేలు జరుగుతుంది. ఏ చర్చకైనా సిద్ధమే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి, అలాగే కలిసి వచ్చేటటువంటి వారందరితో కలిసి పెద్ద ఎత్తున జాయింట్ కలెక్టర్లకి, ఆర్డీఓలకి, సబ్ కలెక్టర్కి, ఎంఆర్ఓలకి, అందుబాటులో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా శాంతియుతంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. 26వ తారీఖున ఈ నెల చివరిలో గవర్నర్ ని కూడా కలవబోతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలను వైఎస్ఆర్సీపీ సేకరించింది. ఈ సంతకాలను కూడా గవర్నర్ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం కనుక వెనగడి వేయకపోతే వైఎస్ఆర్సీపీ భారీ పోరాటానికి సిద్దమవుతుందంటూ మల్లాది విష్ణు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.